నవ్వు ఓ దివ్య ఔషధం. సంతోషంగా బ్రతకడానికి టానిక్. హాట్ సమ్మర్లో వచ్చిన నవ్వుల రోజు మల్లె పువ్వు లాంటి సువాసననిస్తుంది. నవ్వు జీవితాంతం జీవించడానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే రీఛార్జింగ్ కూపన్. అందుకే రాష్ట్రంలోని లాఫింగ్ క్లబ్లు నవ్వుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నాయి. జీవితాలు యాంత్రికమయ్యాయి. పిల్లలకు చదువు, పెద్దలకు సంపాదన. మనిషికి కాస్తంత తీరిక దొరకడమే గగనమైపోయింది. ఒక్కరు ఉన్న ఆలోచనే నలుగురితో కూడిన చోట కూడా సీరియస్నెస్సే. ఉరుకులు పరుగుల జీవితంలో బొత్తిగా కామెడీ సెన్స్ తగ్గిపోయింది. రేమా ఓ టీ చెప్పరా. రేయ్ ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది? అవి నీళ్ళ ఇంకా టీ తేలా. నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పనే. అమ్మయ్యా చీర కట్టుకోవడా. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకున్నవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదురుస్తూ నా దగ్గర ట్రిక్స్. మర్యాదగా చెప్పు నువ్వెవరు? తొందరపడి కాలెత్తుకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. బావా బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేశాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసులు వెళ్ళి వాడు రెడీ తీసుకురా. ఏంటి ఎక్కడా గొర్రె? చొక్కా వేసుకొని రారా. నవ్వు ఆనందానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు లాఫింగ్ క్లబ్ సభ్యులు. ఒత్తిడిని తట్టుకోవడానికి లాఫింగ్ థెరపీ తప్పక ఉపయోగపడుతుందని అంటున్నారు. రేయ్, ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు. కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మటి కాన్నే. డాక్టర్ని అంటే నన్ను. మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు ఎలబడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల. ఆల్రెడీ అందరూ బయటకెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటికి వెళ్ళమన్నారు. ఏడిసినట్టుంది. నువ్వు బయటకు వెళ్తే నేనెవరు డెలివరీ చేయను? పడక. రేయ్ కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషన్? కత్తి ఇంపార్టెంట్ కాదు, కొయ్యటం ఇంపార్టెంట్. గురుగారు మత్తమంది దామా? వద్దు. తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తోకుండా పట్టుకొస్తే పాప నొప్పి పెడతదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే. ఆయన మనం కోసేదంతా ఓ అడిగేక. రెడీ? బాబు భర్త, నీకు గుడ్ న్యూస్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నీ అబ్బా, అది ఎప్పుడు పోతున్నాను ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరి కదా. ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. ఆనందాన్ని అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చి. వీడేంటి ఫీజు తీసుకురమ్మంటే ప్లేట్ తీసుకొస్తున్నాడు? బొడ్డు కోసి ప్రాణాలు పోసావు. ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఇవ్వమ్మా. నవ్వు కష్టాలను, నష్టాలను మరిపించి మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఒకే ఒక ఔషధం. సృష్టిలో మనిషికి తప్ప మరెవరికి దక్కని గొప్ప వరం. అందుకే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు.
ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చెప్తాం శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వానపాం విధవ. తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహంతుడు పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3000 రూపాయలు జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? రేయ్ సుందరం, ఎక్కడికి? బయటికి రానా? బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదాం లేదు. ఎంతసేపు గాలిపటంలా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కులు బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడం. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెరబుట్టాడు వెధవా. చిత్తం బాబుగారు ప్రహ్లాదు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు అయిపోయినా రూపాయి కోసేశాను. రూపాయి కోచుతారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా స్వార్థం. రేయ్ నన్ను కలుగుతున్నావు. క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, హాయిగా ఇలా నవ్వుతూ ఉంటే చాలు. జీవితంలో ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తుంది. బిజీగా గడిపేస్తున్న ఈ రోజుల్లో ఇలా నవ్వుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆలోచించండి. అసలు నవ్వుతూ ఉంటే జీవితంలో సంతోషమే కాదు, 10 కాలాల పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని పరిశోధనలో తేలింది. దెబ్బతినిపోయాను రసన్ను. నువ్వు భగవద్గీత వింటున్నావని తెలియక నిన్ను బండబుద్ధులు తిట్టేద్దామని ప్రిపేర్ అయిపోయి ఇచ్చాను. సారీ. గుడ్ నైట్. సారీ ఘంటసాల గారు. అల్లుడు ఏంటి తలుపు కొడుతుంటే తీయట్లేదు? అప్పుడే ఎక్కేసిందా? అప్పుడే ఎక్కువ అల్లుడు, ఇంకా రిబ్బన్ కూడా కట్ చేయండి. అయినా నువ్వేంటి ఎలా వచ్చావు? నీకు కంపెనీ ఇద్దామని. నా కంపెనీ? నీ కంపెనీ లేక ఎక్కడికి వచ్చాను నేను చెప్పొచ్చు కదా. అవును మావయ్య, నాకు ఎప్పటి నుంచో డౌట్. అసలు పక్కన ఎవరు లేకుండా మందెలా తాగుతావు? ఈ ఒంటరి తాగుడు వెనకాల ఒక తొంటరి ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏంటి? మీ అత్తయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తలో ఒక నైట్ 4 పీకేసి ఒంటరిగా తాగలేక 2 గ్లాసులు పట్టుకుని మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇవి కంపెనీ ఇస్తావా అని అడిగాను. ఇచ్చిందా? ఇచ్చింది. కంపెనీ కాదు, విడాకి. అందుకే అప్పటి నుంచి నేను ఎవరిని కంపెనీ అడగట్లేదు. చీర్స్. చీర్స్. అసలు ముందు ముహూర్తమే బ్యాడ్ గా ఉంది ఇవాళ. ఎవరు కావాలి? మా బావమరిది సుబ్రహ్మణ్య గారు ఉన్నారండి? లేరండి. పోనీ తాగుబోతు సుబ్బిగాడు ఉన్నాడా? ఉన్నాడండి. జోకులాపు. ఏం చేస్తున్నా? మా బావ ఊహించింది. తమరేంటి ఎలా వచ్చారు? మా బావమరిది ఊహించింది. పద. ఆగు బావ, ఇక్కడ కూర్చోవద్దు బావ. ఏ వాస్తు బాగాలేదు. మందు తాగడానికి కూడా వస్తా ఏడినట్టు ఉంది. ఈ గ్లాస్ ఎవరిది? నాది. మరి అదెవరిది? ఇది నాది. అంటే డబ్బులు సాడుతున్నావా? అప్పో, ఏంట్రా రా తాగేస్తున్నావా? లేదే, సోడా కలిపాను. ఏం కలిపావు? అంటే వాడు కొంచెం స్ట్రాంగ్ గా కావాలంటేను తక్కువ కలిపాను. అన్నట్లు ఇలా మనసారా నవ్వుకోవడానికి ఇప్పుడు లాఫింగ్ క్లబ్బులు కూడా అధిక సంఖ్యలో వెలుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో లాఫింగ్ క్లబ్ల సంఖ్య 3000కు పైమాటే. మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంటరా. ఎందుకు వచ్చారు? మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురుగాను. ఎలానే తగలగలు దొరగలే ముష్టి బతుకులేదు. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వాడు సంగతి చెప్తా రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. సరిగారు
మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు, వచ్చేటప్పుడు ఆ కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బే నాకు వద్దండి, నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్, సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఏముంది అన్నానండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారిగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారి గారు నా మాట. చారి గారు మీరున్నారు సార్. సార్ మీరున్నారు రావు గారు. చారి గారు మీ మొహం మారిపోతుంది. చూడండి రా, ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నా భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారంట్రా, ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. ఈడు మీకు సారా ఎరా, నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అబ్బాయి ఆ చూపేంట్రా. అమ్మాయి భయ బాబాయ్ అలా చూడకరా బాబాయ్, భయ బాబాయ్ బాబాయ్. కత్తి కత్తి ఆగు. ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా, ఆయన మాట అంటే గౌరవం లేదా? రావు గారు వాడితో మాట్లాడి ఈ ప్రపంచంలో పైసా ఖర్చు లేకుండా దొరికేది నవ్వొక్కటే. నవ్వడం మనకే కాదు, పక్కవారికి కూడా ఆనందాన్నిస్తుంది. నవ్వే అదృష్టం ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోతే జీవితం నిజంగానే వ్యర్థం. Hi Suti, how are you? Come on, come on. Hear it, hear it. Okay. ఈ లిరిక్ విను. If you are not there, why should I live? నువ్వు లేకుండా నేను బతకలేను. Be with me. Marry me. I will stand by you forever. అర్థమైందా? లైట్ గా ఇది ఉంచుకో. ఏంటిది? This is music mission. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నేను యూత్ శృతి శృతి శృతి. సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంకుల్ ఇదేంటి? నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదు. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. ఏదో ఒకటి చేసా, బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలరా. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూటు వంకరోడ్ అయితే ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా, నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి ఎమోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరా. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట. నవ్వుల దినోత్సవం సందర్భంగా నవ్వడం విషయం కాదు. ఈ నవ్వు ప్రతిరోజు ఉండాలి. ఈ రోజే కాదు, ఏ రోజైనా నవ్వాలి. నవ్వుల రోజు స్ఫూర్తితో ఏడాదంతా నవ్వాలి. ఎవరు కోరుకునేదైనా ఇదే కదా.